జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చ
తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా కృంగిన వేళలు తోడు నిలిచావు నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు కృంగిన వేళలు తోడు నిలిచావు నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా నీ పాత్రగా నన్ను హెచ్చించినావు భోగభాగ్యాల కంటే నీ కృపే నాకు చాలు నీ పాత్రగా నన్ను హెచ్చించినావు భోగభాగ్యాల కంటే నీ కృపే నాకు చాలు ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. వినలేదు, మట్టి తినక అని అన్నాం, వినలేదు. ఏం చేస్తాం ముందెళ్ళి? అప్పుడు మీ అబ్బాయికి మీ అమ్మాయికి మీరు ఎలా కనిపిస్తారు తెలుసా? పెద్ద విలన్లా కనిపిస్తారు. మా డాడీ మా అమ్మ పెద్ద విలన్ అనుకుంటారు. కానీ నువ్వేమనుకుంటావు? పిచ్చిమోహన్ ఇది విలన్ అనుకున్నా పర్లా, నేను శత్రువు అనుకున్నా పర్లా, ఆడు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు అనుకుంటాం కదండి. దేవుడు కూడా సేమ్. నిన్ను ఎందుకు గద్దిస్తాడు ఆయన? నిన్నెందుకు శిక్షిస్తాడు? నిన్నెందుకు హెచ్చరిక చేస్తాడు అని అంటే నిన్ను వదులుకోవడానికి ఇష్టం లేదు. అందుకే గడ్డించైనా నిన్ను లైన్లో తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఒక దెబ్బ కొట్టైనా నిన్ను లైన్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంతేగాని నిన్ను వదులుకోవడం, నిన్ను దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టమా? నో. ఇప్పుడు నెబుకద్నెజరు మహాచక్రవర్తిని వదులుకోవడం కూడా దేవునికి దర్శనం చూపించాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు మాట్లాడతాడండి. మన మనసులో అతిశయం స్టార్ట్ అయినప్పుడు దేవుడు హెచ్చరికలు చూపిస్తాడు, కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాడు. దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన బ్రతుకుని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఇప్పుడు నెబుకద్నెజరు సరి చేసుకున్నాడా? సరి చేసుకోవాలా. సరి చేసుకొని కారణాన్ని బట్టి ఏం జరిగింది? ఇక్కడ ఏం వేశాడు? గట్టిగా చెప్పాలా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. తర్వాత 21 వచ్చింది చూడండి. 21లోనే చదవండి, తర్వాత నుంచి చదవండి, చదివిందే చదవద్దు. దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరెనో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఏ శరీరం అయిందంట? వేటి మధ్యలో ఉన్నాడంట? గాడిదలాగా ఉన్నాడు వీడు. మాటలా చెప్పాలంటే మీరు ఆలోచించండి. మీ పక్కన మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన వచ్చి ఒక గాడిద కూడా మేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నాకు గాడిద బతుకనుకుంటారు కదా. బాగా ఆలోచించండి. ఇప్పుడు గాడిదలాగా ఉన్నాడంట. అడవి గాడిదల్లో గాడిదలా ఉన్నాడు. ఎవరు చెప్పలే? ఇప్పుడు చాలా గాడిదలు ఊళ్ళోనే తిరుగుతున్నాయి. అడ్డగాడిదలు, నిలువు గాడిదలు తిరుగుతున్నాయిగా. బైక్లు వేసుకుని కొన్ని గాడిదలు తిరుగుతూ ఉంటాయి. ఆడగాడిద కనబడితే ఆరలు కొడుతూ ఉంటాయి. ఈ కొన్ని గాడిదలు ఇవి నిజమే కదా. ఆడగాడిద కనబడితే యాక్సిలేటర్ రేజ్ అయిపోతూ ఉంటుంది. పోయే కాలం వచ్చేది కొంతమందికి. ఆడగాడిదలేని కొన్ని తక్కువ ఉంటాయా? మగ్గాడిద కనబడగానే వయ్యారం మారిపోతుంది. నడిచే వయ్యారం మారిపోద్ది, చూసే విధానం కూడా. నేను అందరిని అంటలేదండి, గాడిదలను అంటున్నా. అంటే కొంతమంది. ఎవరు చెప్పండి? కొంతమంది రాగానే వీళ్ళు నడిచే అప్పటి వరకు మామూలుగా నడుస్తారు, అక్కడ నుంచి క్యాట్ వాక్, పిల్లి వాక్ మారిపోద్ది. అరే ఇంత అంత అవసరమా అనిపిస్తుంది కదా వాస్తవంగా. ఎందుకంత? ఈడ హార్న్ కొట్టడం ఎంత తప్పు, ఈడు యాక్సిలేటర్ రేజ్ చేయడం అంత తప్పు, నీ లుక్స్ నీ వాక్ స్టైలు మార్చుకోవడం కూడా అంతే తప్పు. కొంతమంది ఇప్పుడు సొంతంగా ఒక నడక ఉంటుంది ప్రతి మనిషికి. కొంచెం అఫీషియల్గా నడవడం కూడా తప్పు కాదు, మార్చుకో. మరి దరిద్ర కొట్టి నడక నడవకుండా మంచి నడక నడవడం తప్పులేదు. కానీ పిల్లి నడక నడవడం ఏంటి? టిక్కుమని నడుతూ ఉంటారు. పిల్లి అలా నడుతాడు, అలా నడుతూ ఉంటారు. కొంతమంది కుక్క నడక నడుస్తూ ఉంటారు. ఇదేం దరిద్రమో నాకు అర్థం కాదు.
ఇప్పుడు వాళ్ళ మానని వాళ్ళు పోతారు, వాళ్ళ దారిన నీకెందుకు అయ్యారు? మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఆడు సైడ్ కొడతారు. మరి నీ వంకర నడక, నీ వంకర చూపులు కొట్టడాడు. నువ్వు బుద్ధిగా ఉంటే ఆడెందుకు సైడ్ కొడతాడు? మీరు ఆడని నారను కొట్టేవాడితో ఒకసారి అవి చెప్పు తెగిపోతే ఆరను కొట్టామంటే మళ్ళీ కొడతాడని చూడండి. మీ వెనక కూడా రాడాడు. అబ్బా మరి మనం ఆ మాట ఎందుకంట? మురిసిపోతా వెళ్తాం మనం. అబ్బో నన్ను కాబట్టి చూస్తున్నాడు, మరి కొడతాడు, ఆరను కొడతాడు, ఇంకేమైనా చేస్తాడు. తప్పెవరిదే? నిన్న అది ఇలాంటి గాడిదలు కరెక్టే. మరి ఇలాంటి గాడిదలు తప్పు. అందుకే గాడిదలు అన్న. మంచిగా ఉన్న వాళ్ళని గాడిదలతో పోల్చలేదు దేవుడు, మంచి ఉన్న వాళ్ళని గాడితో పోల్చాడా? ఇప్పుడు లోకంలో కూడా మంచి కొడుకు మంచి కూతురు ఉంటే గాడిదని అంటాడా? ఎవరు అడ్డగాడిదలో తిరుగుతున్నావేంట్రా అంటాంగా. అంటే అర్థం ఏంటి? ఎవరైనా గాడిదని ఎప్పుడు ఉపయోగిస్తారు? తిట్టేటప్పుడు ఉపయోగిస్తారు. ఎవరైనా పొగిడేటప్పుడు నా బంగారమే అంటారు పిల్లల్ని. నా బంగారు గాడిదే ఎవడైనా అంటాడా? అంటారు కదా. చక్కగా అడ్డగాడిదలో పెరిగావు నాయనా అని ఎవడైనా పొగుడతాడా? ఎవడైనా పొగుడతాడా? అంటే గాడిదను ఎప్పుడు ఉపయోగిస్తాం? అందుకే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్ గారికి ఎవరితో బుద్ధి చెప్పించాడు? ఒరే గాడితో బుద్ధి చెప్పించుకున్నాడు, నువ్వు గాడిద కన్నా హీనమని. బిలాం. అర్థమైందా? ఇంకొంతమంది ఇప్పుడు నెబుకద్నెజర్ను కూడా వేటి మధ్యలో పెట్టాడు? చూడండి దేవుడు ఎంత ప్రణాళికగా ఉంటాడండి ఆయన. ఇక్కడ గాడితో బుద్ధి చెప్పించాడు, ఇక్కడ సేవకుడు, ఇక్కడ రాజు. అంటే అర్థమైంది తెలుసా? నా దృష్టిలో రాజు అయినా సేవకుడైనా మామూలు విశ్వాస అయినా ఒక్కటేరా నాయన అని చెప్పడానికి సింబాలిక్ అది. మీరైనా నేనైనా ఒకటే. అర్థమైందా? కాకపోతే సేవకులకి అడిషనల్ అక్షంతలు ఉంటాయి. మీకు కొన్ని అక్షంతలు పడితే మాకు అడిషనల్ అక్షంతలు పడతాయి దేవుడి చేతిలో కూడా. అందుకే మేము బుద్ధిగా ఉండాలి. అంటే మీరు ఉండొద్దనా? ఉండకపోతే గాడిదే. ఇప్పుడు అడవి గాడిదల మధ్యలో ఉంచాడంట. అడవి గాడిదలు ఇప్పుడు మంచుకు తడుస్తున్నాడంట. దేనికి తడుస్తున్నాడండి? మంచుకు. ఎప్పుడైనా ప్రార్థనకు రావుంటే అమ్మో చీకటండి, అమ్మో ఎండండి, అమ్మో వానండి. అక్కడ అదేం లేదు. ఎండకి ఎండుతున్నాడో, వానకు తడుస్తున్నాడు, మంచుకి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాట వినడం బాగుందా? ఇలా దరిద్రంగా ఉండడం బాగుందా? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, బాబు రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు అని చెప్పినంతకాలం వినలా, మూర్ఖంగా తిరిగాడు. నేను ఇంతే అన్నాడు. అన్న తర్వాత ముసలోడు అవుతారు కదా. అయిన తర్వాత కొడుకు కోళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంటికి ముందు పాడేశారు. ఇప్పుడు నీళ్ళు లేదు అయ్యగారికి, ఎవడ జాలిపడట్లా. ఇప్పుడు ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, పైన ఒక క్లాతోడు తెచ్చి కట్టేశారు, ఒక దోమలు తెరవడం వాడేశారు. నేను అనుకుంటే వీడికి తగిన శాస్తి అనుకుంటాను నేను మనసు. కొంతమంది ఇలాగే ఉంటారు. మరి నీకు ఎందుకు వృద్ధాప్యలో కొంతమందికి అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే అందరూ మంచోళ్ళని కాదు, కొంతమంది పనికిమాలోళ్ళకి దేవుడు వృద్ధాప్యలో అలాంటి దుర్దశను కూడా ఇస్తాడు. అందుకని అందరి పట్ల మనం జాలిపడాల్సిన అవసరం ఎందుకో తెలుసా? కొంతమంది పనికిమాలోళ్ళు ఉన్నప్పుడు దేవుడు వృద్ధాప్యంలో అలాంటి దశ ఇస్తాడు. ఎందుకు చూడంటే వయసులో ఉన్నప్పుడు నువ్వు కుదురుగా లేవు, మరి మారలేదు, మరి చెప్పున్నప్పుడు వినలా. అందుకే తీసుకెళ్ళి కొడుకు చూడకుండా, కోడలు చూడకుండా, కూతురు చూడకుండా మూలపడేయాడు దేవుడు. ఇప్పుడు ఎండకి ఎండి వానకు దడిచి మంచుకు దడుస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఒరే ఆ చివరి శ్యాంపాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఒకసారి పిలవండిరా. అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఆయన ప్రార్థన చేస్తే జరుగుతాయి అంట. ఆయన వాక్యం చెప్తే పిల్లలు కూడా మారిపోయి తల్లిదండ్రులు చూస్తున్నారంట. నీలాంటి చూడరు. ఎప్పుడు అడ్డగాడిలో తిరిగేటప్పుడు వినలా. అందుకే ఇప్పుడు ముసలగాడిది అయ్యావు. పరిస్థితి ఏమైంది? ఎవరో చూడని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఉన్నాడా? నేను అనుకుంటాను, ఇదేదో కొత్త గాడిదలాగా ఉందేంటి, చూడడానికి గాడిదలాగా లేదు, పక్షిలాగా లేదు, ఏదో డిఫరెంట్గా ఉందేంటి అని అనుకుని ఉంటాయి కదా అడవి గాడిదలు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడి ఉంది? అడవి గాడిదల మధ్యలో ఉన్నాడంటే ఇతను. అప్పుడు ఒక వింత జంతువేదో వచ్చిందని అడవి గాడిదలు కూడా తరిమేసి ఉంటాయి కదా, అప్పుడప్పుడు తరిమేసి ఉంటాయి కదా. అంటే గాడిదలతో కూడా చెయ్యి అనిపించుకున్నాడండి ఒక రాజు. ఎవరో ఏ దశను అనిపించాడు, ఏ పొజిషన్ చూశాడు, ఎలాంటి స్థితికి వచ్చేసాడు. కారణం ఏంటి? అతిశయం. ఎక్కడ? పాపం మొదలయ్యేది మనసులోనే. నువ్వు అనుకున్నా పైకి బాగున్నావు, పైకి భక్తుడు వలే భక్తురాలు యాక్ట్ చేస్తున్నావు. దేవుడు చూసేది నీ బాహ్య స్వరూపం కాదు, నువ్వు చేసే యాక్షన్ కాదు. మరేం చేస్తాడు ఆయన? అంతరంగం. నీ మనసు ఏంటో ఆయన స్కాన్ చేస్తాడు. నీ మనసును స్కాన్ చేసినప్పుడు ఇలాంటి బుద్ధిమాలిన పనులు నీ జీవితంలో ఉన్నాయా? గడ్డిమేంతాడు దేవుడు. ఇందుకు వృద్ధాప్యంలో ఒకడు ముద్ద పెట్టట్లేదు, ఎందుకు పెడతారండి? ఆడు వయసులో ఉన్నప్పుడు విన్నాడా?
బిడ్డలను సాకాడా? కొంతమంది వయసులో ఉన్నప్పుడు బిడ్డలు చూస్తారండి, తాగేసి తిరుగుతాడు వీడు, పాపం గాలికి పెరుగుతాడు. ఆ భార్య అక్కడో ముద్ద తెచ్చి పెంచుకున్న వాళ్ళు ఉంటారు. మరి వృద్ధా పిల్లాడు మంచం మీద పడిపోతే కొడుకు కానీ భార్యకి కానీ మనసు వస్తుందా? తప్పేవడది. కాబట్టి అందరిని పిల్లల్నే తప్పు అనుకోవడానికి లేదండి. కొంతమంది తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. వయసులో ఉన్నప్పుడు నీ బిడ్డలను పట్టించుకున్నావా, నీ బిడ్డలకు సమయం ఇచ్చావా, నీ బిడ్డ ఇప్పుడు ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, బిడ్డలనేమో ఎక్కడో ఒక ఆయ దగ్గర వదిలేస్తున్నారు. మరి తప్పే ఉంది? నువ్వు చిన్నప్పుడు నీ బిడ్డను ఆయ దగ్గర వదిలేసావు, ఇప్పుడేమో వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. ఏం పెద్ద వేరియేషనే ఉంది ఇంట్లో. అందుకే నీ బిడ్డలకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. అంత గుర్తుపెట్టుకోండి. మనసులో ఏం రాకూడదు. ఆ ఒక్క అతిశయం మహర్దశ అనుభవించిన మహాచక్రవర్తికి కూడా దుర్దశకు తీసుకొచ్చేసింది. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం ముగించుకుంటున్నాం. నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, వ్యాపారాన్ని ఇచ్చి ఉండొచ్చు, మంచి సేవ ఇచ్చి ఉండొచ్చు, మంచి పరిచర్య ఇచ్చి ఉండొచ్చు, మంచి వాగ్దాట్ ఇచ్చి ఉండొచ్చు, మంచి స్వరం ఇచ్చి ఉండొచ్చు, మంచి ధనం ఇచ్చి ఉండొచ్చు, ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చి ఉండొచ్చు, మినిస్టర్ పోస్ట్ ఇచ్చి ఉండొచ్చు, మరి ఇంకా గొప్ప రాజు పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు. ఏది ఇచ్చినా మనసులో అతిశయించావా, నేలన పడి గడ్డి మేసే రోజు ఒకటే. ఆ రోజు రాకముందే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నా గర్వంతో కళ్ళు మూసుకుపోయి తిరిగాను, నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట చెప్తే ఆయన క్షమించడానికి మోకరించిన ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం వింటున్న నీవెవరైనా సరే, ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే, ఆత్మీయ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. ఈరోజు వృద్ధాప్యంలో కుక్క బతుకు అనిపిస్తున్నావా? నీ బిడ్డలో చూడని పొజిషన్ వచ్చిందా? సంఘంలో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి కూడా ఈరోజు సంఘం లేనివాడిగా మారిపోయాం. ఒకప్పుడు మంచి పోస్ట్ అనిపించావు, ఈరోజు దిక్కుమాల దౌర్భాగ్యుడిగా మిగిలిపోయావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు డబ్బు ఉన్నప్పుడు ఎగిరావు, పిల్లలు నీ మాట విన్నప్పుడు ఎగిరావు, మంచి సేవ ఉన్నప్పుడు ఎగిరావు, మంచి వాగ్దాటు ఉన్నప్పుడు ఎగిరావు, శరీరంలో యవ్వనం ఉన్నప్పుడు ఎగిరావు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఎగిరావు. అందుకే ఈ దుర్దశ. ఒకప్పుడు మహర్దశనిచ్చాడే, మహర్దశ ఇచ్చినప్పుడు దేవుని స్తుతించావా? మహర్దశ వచ్చినప్పుడు దేవుని గణపరిచావా? మహర్దశ వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతికావా? ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు అందుకే ఈ పొజిషన్, ఈరోజు ఈ పొజిషన్లో నీవు ఉన్నావు. అవునయ్యా, ఈ పొజిషన్ ఇందుకే వచ్చిందయ్యా. ఈరోజు నా బిడ్డలు చూడకపోవడానికి కారణం వయసులో ఉన్నప్పుడు నేను చేసిన పొరపాట్లే. ఈరోజు సంఘం పత్రం అయిపోవడానికి కారణం సంఘం ఉన్నప్పుడు నేను విర్రవేగడమే. ఒకప్పుడు వాగ్దాటు ఉన్నప్పుడు ఈరోజు పెరల్సి వచ్చి మాట్లాడిన పరిస్థితికి రావడానికి కారణం ఒకప్పుడు నేను ఎగరడమే. ఈరోజు గడ్డి మేయడానికి కారణం ఒకప్పుడు ఎగరడమే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నెబుకద్నెజరుకు పట్టిన నా గతి పట్టకూడదని ఈరోజు వాక్యం తెలియచేసావు. దేవా, నన్ను ప్రేమించావు కనుక నేను గద్దించావు. నీ దైవజనుడు వాక్యం ద్వారా నా బ్రతుకును సరి చేసుకుంటాను ప్రభు అనుకుంటావా? నీ హృదయంలో ప్రార్థించి ఈ వాక్యం వింటున్నా నీవెవరైనా సరే చిన్న ప్రార్థన చేయగలిగితే నీ కొరకు ఒక దైవజనుడిగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అవును దేవా, నెబుకద్నెజరు మహాచక్రవర్తికి మహర్దశనిచ్చింది మీరే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మేము వేసిన అడుగలా నేతులో పడింది, మేము చేసిన ప్రతి అడుగు సక్సెస్ అయింది. కారణం ఏంటంటే ఒకప్పుడు మహర్దశని మీరిచ్చారు ప్రభువా, ఘనతను మీరిచ్చారు, ధనాన్ని మీరిచ్చారు, ఉద్యోగాన్ని మీరిచ్చారు, వ్యాపారాన్ని మీరిచ్చారు ప్రభువా, ఈ పోస్ట్ మీరిచ్చారు, ఈ అధికారాన్ని నాకు ఇచ్చారు, రాజ్యాధికారాన్ని నాకు ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే స్తుతించాల్సిన నేను, గణపరచాల్సిన నేను హృదయంలో అతిశయించాను. అందుకే ఈ గతి. ఈరోజు ఆ గతి నుంచి విడిపించబడ్డానికి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మంచం మీద పడుతూ ఈ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, పెరాలసిస్తో మంచం మీద పడి వాళ్ళ తప్పులు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, తమ బిడ్డలను వదిలేసి విచ్చలవిడిగా పరితికి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. దేవా, ఈ వాక్యం వింటూ కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు నా బ్రతుకు అనుకుని ఈ మాటలు వింటూ, దేవా నా పాపాన్ని బట్టి పొజిషన్ వచ్చింది, నా గర్వాన్ని బట్టి పొజిషన్ వచ్చింది, నేను మార్చుకుంటా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వాళ్ళ దుర్దశ నుంచి విడిపించి సహాయం చేయమని, వాళ్ళ తప్పును మన్నించమని వాళ్ళ తరపున దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూ వారి పశ్చాత్తాప కలిగిన మనసును, వాళ్ళ క్షమాపణ కోరే మనస్సును మీరు అంగీకరించి బలపరచమని, కూడి వచ్చిన వారు కానీ, తీర్మానం చేసుకున్న బిడ్డలకు కానీ, టీవీ ద్వారా వాక్యం వింటూ తీర్మానం చేసుకున్న బిడ్డలను కానీ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి ఇక్కడ వచ్చిన బిడ్డలకును
ప్రభా, ఈ వాక్యం టీవీల ముందు కూర్చుని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ తమ తప్పును తెలుసుకున్న బిడలకును నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.